నమస్తే అండి. నమస్తే. నమస్తే అండి. వాసు యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకి జూమ్లో అందుబాటులో. నమస్తే వాసు యాదవ్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. వాసు యాదవ్ గారు, అసలు తిరుమల శ్రీవారి పవిత్ర మసకబారిచే కుట్ర జరుగుతోంది, కేవలం రాజకీయ లబ్ధి కోసం వైసీపీ ఆరోపణలు చేస్తుందని టీడీపీ నేతలు అంటున్నారు. నిజంగా టీటీడీని టార్గెట్ చేయటం వెనుక అసలు వైసీపీ ఏం సాధించాలనుకుంటుంది? నిజంగా భక్తుల మనోభావాలే మీ అజెండాగా కనిపిస్తున్నాయా? ముఖ్యంగా ప్రైమ్ 9 వీక్షకులకి, యాంకర్ గారికి, డిబేట్ లో పాల్గొంటున్న సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు. నమస్తే, చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రాధాన్యం ఇచ్చేది భక్తుల మనోభావాలకి, భక్తుల సౌకర్యాలకి, భక్తుల ప్రాధాన్యతకి, శ్రీవారి ప్రతిష్టకి, టిటిడి ప్రతిష్టకి. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయాలని, రాజకీయ లబ్ధి జరగాలని మేము అనుకోవడం లేదు, అట్లా భావించడం లేదు. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, తప్పిదాలు ఇవన్నీ కూడా శ్రీవారి పరువు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ పాలకవర్గం కావచ్చు, లేదా ఈ పాలకవర్గం కనుసన్నల్లో నడుస్తున్న కొంతమంది అధికారులు కావచ్చు, వీళ్ళు చేస్తున్న తప్పిదాల ద్వారా టీటీడీ ప్రతిష్ట దిగజారిపోతుందనే బాధతో టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి మా నాయకులు కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. దాన్ని వక్రీకరిస్తూ ఈ తెలుగుదేశం నాయకులు కావచ్చు, కూటమి నాయకులు కావచ్చు, లేదా ఇప్పుడున్న పాలకవర్గం అధ్యక్షులు బిఆర్ నాయుడు గారు కావచ్చు, మొన్న బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన తీరు నిజంగానే చాలా జుగుప్స కలిగించే విధంగా, ఒక వీధి రౌడీ మాట్లాడే విధంగా, లేదా ఒక పేట గూండా మాట్లాడే విధంగా, అంత గొప్ప వయసు పైబడిన వ్యక్తి, అంత గొప్ప తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్ అలాంటి మాటలు మాట్లాడడం చూస్తుంటే నిజంగానే శ్రీవారి భక్తులు, తిరుపతి వాసులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మనోభావాలన్నీ కూడా ఖచ్చితంగా దెబ్బతింటున్నాయి. మేమేం ప్రశ్నిస్తున్నాం? తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ పాలకవర్గం ఎన్నికైన తర్వాత జరిగిన తప్పిదాలు మీకు ఉదాహరణ కూడా చెప్తాను. వైకుంఠ ఏకాదశి ఏర్పాటుల్లో మీ తప్పిదం కారణంగానే 6 మంది భక్తుల ప్రాణాలని ఈ పాలకవర్గం బలికొనలేదా? అది నిజం కాదా? అది ప్రపంచ వ్యాప్తంగా మేము చూడలేదా? మరి ఆ సమన్వయ లోపాన్ని మేము ఎత్తి చూపిస్తే మా మీద తిరిగి కేసులు, తిరుగు అభాండాలు, ఏదంటే అది మాట్లాడడం, ఇదంతా కరెక్ట్ కాదని చెప్తున్నాం. ఇదే మీకు ఈ 1 సంవత్సరం పాలక వర్గంలో మీరు చూసినట్లయితే తిరుమలలో ఎగ్ బిర్యానీ దొరికింది, వైన్ షాప్, తిరుమలలో ఒక బెల్ట్ షాప్ నడుపుతూ ఉంటే విజిలెన్స్ అధికారులు దాన్ని పట్టుకున్నారు. మరి మీ పాలకవర్గ సభ్యులు, ఏదైతే మీ పాలకవర్గ సభ్యులు గర్భగుడిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీని భూత పురాణం మాట్లాడలేదా? మరి అంత పవిత్రమైన ఆలయంలో మీరు ఒక ఎంప్లాయీని బూతులు తిట్టలేదా మీ పాలకవర్గ సభ్యులు? మరి దాని మీద ఎవరు మాట్లాడరు? ఈ కూటమి నాయకులకు అవన్నీ కనపడదు, లేకపోతే కొన్ని మీడియా సంస్థలకి అవేవి కనపడదు. కేవలం మీ బోర్డు సభ్యుల యొక్క బంధువులు కొంతమంది చెప్పులు వేసుకొని గర్భగుడి దగ్గరకు వచ్చారు. చెప్పులు వేసుకొని గర్భగుడి మహాద్వారం దగ్గరకు వస్తే మీడియా వాళ్ళందరూ దాన్ని ఆక్షేపిస్తే అక్కడ వదిలిన ఆ వీడియో ఫుటేజ్ కూడా ఉంది. ఈ కొండ మీద వైన్ షాప్ దొరికిన ఫుటేజ్ ఉంది, లేదా కొండ మీద ఏదైతే పార్క్ లో కూర్చొని బిర్యానీ తింటూ ఉంటే విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి, కొండ మీద గంజాయి పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి ఇన్ని ఈ పాలకవర్గం ఏర్పడిన 1 సంవత్సరంలో జరిగిన తప్పిదాలు కదా, ఇదేవి అభియోగాలు కాదు. కేవలం ఏదైతే విజిలెన్స్ వాళ్ళు పట్టుకొని వీడియో ఆధారితంగా, మా దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉంది, వీడియో ఆధారితంగా ఇవన్నీ జరగలేదని చెప్పి కూటమి నాయకులు, లేదా తెలుగుదేశం నాయకులు, లేదా బిఆర్ నాయుడు గారు ఒప్పుకోగలుగుతారా? ఈ రోజు తిరుమల సంబంధించిన గోశాలలో ప్రతి నెల కొన్ని 100 ఆవులు చనిపోతున్నాయి. దాని మీద మేము మాట్లాడితే దాని మీద విచారణ చేపట్టమంటే మీకు దానికి మాట్లాడే దమ్ము లేదు, లేకపోతే మీకు మాట్లాడే ఆ ధైర్యం లేదు. మేమేం చెప్తున్నాం? ఈ పాలక వర్గం కరెక్ట్ గానే శ్రీవారి మనోభావాలకి ప్రాధాన్యత ఇస్తుందా? అంటే వాసు యాదవ్ గారు, సరే కాదు, అలా కాదు. మీరు వచ్చి గోశాలలో మరణాలు జరిగాయి, లేదంటే వైకుంఠ ఏకాదశికి తొక్కిసలాట జరిగింది అని మీరు చెప్పి అడుగుతున్నారు. ఇవన్నీ జరిగి తప్పిదాలు కాదా అని. దానికి వాళ్ళు ఏం కౌంటర్ ఇస్తున్నారు? ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు అనుసరణ చేస్తున్నారు, వాళ్ళే వెనుకుడి ఇదంతా నడిపించి ఆ పైకి మీరు చెప్పినట్టుగా బిర్యానీ ప్యాకెట్లు కానీ ఏవో దొరికాయని మీరు అంటున్నారు. సరే, దానికి సాక్ష్యాలు ఉన్నాయని చెప్తున్నారు. బట్ వాటికి ఏం చెప్తున్నారు? కావాలని తిరుమల పవిత్ర దెబ్బతీసేందుకు వారు చేస్తున్న కుట్రగానే కనిపిస్తుంది వారంటారు. అంటే ఇలా ఆరోపణలు చేసుకోవడానికి ఇప్పుడు రాజకీయంగా చాలానే ఉంటాయి,
కేవలం తిరుమల తిరుపతి దేవస్థానమే దొరికిందా ఇరు పార్టీలకి? ఆరోపణలు కాదు సార్, ఆరోపణలు కాదు సార్. మీరు ఏదైతే ఆరోపణలు కాదండి, ఇవన్నీ ఏది ఆరోపణలు కాదు, వాస్తవంగా కంటి ముందర జరిగింది. పాలక వర్గం ఏదైతే ఉందో అవన్నీ కూడా వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేసే బాధ్యత పాలక వర్గానికి లేదా? లేకపోతే తిరుమలలో ఏదైతే టోల్ గేట్ ఉందో అక్కడ కరెక్ట్ గా నిఘా వర్గాలు కావచ్చు లేదా తనిఖీలు కరెక్ట్ గా జరిపించే బాధ్యత పాలక వర్గానికి లేదా? మరి ఇవన్నీ వాళ్ళ లోపాలు కావా? కొండ మీద వైన్ షాపులు, వైన్ బాటిల్ దొరికింది వాస్తవం కాదా? ఇవన్నీ వీడియోలు, ఇవన్నీ కావాలంటే నేను వీడియోలు ఉన్నాయి, నేను కావాలంటే మీకు పర్సనల్ గా పంపిస్తాను లేదా మీ దానికి పంపిస్తాను. ఇదంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొండ మీద బెల్ట్ షాప్ పట్టుకున్నారు, కొండ మీద బిర్యానీలు పట్టుకున్నారు, లేదా వైకుంఠ ఏకాదశిలో మీరు చేస్తున్న ఏర్పాట్లలో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాటు కొన్ని వందల మంది గాయాల పాలయ్యారు. ఇవన్నీ కూడా మీ సమన్వయ లోపం కాదా? ఇవన్నీ కూడా మీరు ఒప్పుకోరా? మరి మీ పాలక వర్గం బోర్డు మెంబరు ఎంప్లాయీని గర్భగుడిలో బండపూతులు తెట్లేదా? ఇదంతా వీడియో రూపంగా బయట వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ వీడియో రూపాలు బయట వచ్చిన తర్వాత, ప్రపంచానికి తెలిసిన తర్వాత వైఎస్ఆర్సీపీ మాట్లాడడం జరిగింది. ఇది కేవలం శ్రీవారి ఆలయ ప్రతిష్టను, శ్రీవారి భక్తుల మనోభావాలని, శ్రీవారికి కోసం వచ్చే భక్తుల సోమనాథర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ నిజాలన్నీ మాట్లాడితే కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశానికి నచ్చదు. ఏదంటే అది మీరు తిరిగి అబాండాలు వేయడం, తిరిగి దాన్ని బూమరాంగా చేయాలని అనుకోవడం. కానీ ఏదైనా మీరు మాట్లాడేదానికి దేనికి కూడా శానిటీ లేదు, దేనికి కూడా ప్రూఫ్స్ లేదు. కానీ మేము మాట్లాడే ప్రతి ఒక్క దానికి ప్రూఫ్ పెట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. అమర్నాథ్ రెడ్డి గారు, చాలా